మీరు మిడతని చూశారా? దీపం వెలుగుతుంటే ఎగిరి వచ్చి పడుతుంది. రూపానికి ఆకర్షితమై మంటలో కాలి బూడిదవుతుంది. దానికంటే ముందు కోటి మిడతలు అలాగే చనిపోయాయి. అయినా ఇది మాత్రం నేను స్పెషల్ అనుకుంటూ వచ్చి పడుతుంది. చేప సంగతి చూడండి. గాలానికి ఉన్న ఎర చూస్తే చాలు రుచికి లొంగి నోరు పెడుతుంది. తాత, ముత్తాత అందరూ అలాగే చచ్చారు. కాని ఇది మాత్రం ఈ గాలం సేఫ్ అనుకుంటుంది. లేడీ వేణుగానం వింటే చాలు చెవి కోసుకుంటుంది. వేటగాడు బాణం వేస్తాడు. కళ్ళు మూసుకొని సంగీతంలో తేలిపోతుంది. కళ్ళు తెరిచేసరికి ప్రాణం పోతుంది. ఏనుగు ఒంట్లో బలం కొండంతా. కాని ఆడ ఏనుగు వాసన తగిలితే చాలు మదం ఎక్కి గోతిలో దూకుతుంది. బయటికి రాలేదు. ఇప్పుడు చెప్పండి, మిడతకి కన్ను ఒక ఇంద్రియం, చేపకి నాలుక, లేడికి చెవి, ఏనుగుకి ముక్కు. ఒక్కో ఇంద్రియం వాటిని చంపేసింది. మరి మనిషికి పంచేంద్రియాలు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం 5 ఉన్నాయి. ఈ పంచేంద్రియాల మీద అదుపు లేకపోవడమే మనిషి అనారోగ్యానికి అసలైన కారణం. ఆలోచించండి. మరిన్ని వినిపించే కథల కోసం కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి.